వెల్కమ్ టు ఐడ్రీమ్ లీగల్ టాక్. నేను ఉదయశ్రీ. ప్రెసెంట్ మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ నాగేశ్వర్ పుజారి గారు. మాట్లాడదాం. హలో అండి. చాలా సందర్భాల్లో పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి గిఫ్ట్ డీడ్ చేస్తూ ఉంటారు ప్రాపర్టీస్, అండ్ చాలామంది చేస్తూ ఉంటారు. నాట్ ఓన్లీ పేరెంట్స్ అండ్ పిల్లలకి కజిన్స్ ఇచ్చుకుంటూ ఉంటారు కదా. తీసుకున్నాక వాళ్ళు పట్టించుకోకపోవడం జరిగిన సందర్భాలు కూడా మనం చూస్తూ ఉంటాం కదా. అటువంటి సందర్భాల్లో గిఫ్ట్ డీడ్ని రిటర్న్ తీసుకోవచ్చా? జనరల్గా మనకు నిత్య జీవితంలో ఏమవుతుందంటే ఏంటంటే మనకు తల్లిదండ్రులు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, కుటుంబ సభ్యులు. ఎందుకంటే మనం హైయెస్ట్ వాల్యూ ఇచ్చేది వాళ్ళకు ఇచ్చే ప్రయారిటీ ఇచ్చేది మనకు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మన సిచ్యువేషన్ బట్టి కూడా త్యాగం చేసేది మన కుటుంబ సభ్యుల కోసం చేస్తుంటాం అందరం. సో ఎప్పుడైతే మనకు కుటుంబాలలో రకరకాల ట్రాన్సాక్షన్స్ జరుగుతుంటాయి కాబట్టి బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్స్ని బట్టి మనకి ఏదైనా ప్రాపర్టీ ఉంది అనుకుందాం సపోజు, దాన్ని మనకు తల్లిదండ్రులు పిల్లల పేరు మీద గిఫ్ట్ డీడ్ చేయటం సిచ్యువేషన్ని బట్టి, కొన్ని సందర్భాల్లో అక్క తమ్మునికి ఇవ్వటం, తమ్ముడు అక్కకి ఇవ్వటం, కుటుంబ సభ్యుల మధ్యలో గిఫ్ట్ డీడ్ అనేది వెరీ కామన్ థింగ్. గిఫ్ట్ డీడ్ అనేది సో ఆ కామన్ థింగ్ అప్పుడు ఏమవుతుంది అంటే ఏంటంటే ఈ గిఫ్ట్ డీడ్ ఇచ్చేటప్పుడు ఫ్యూచర్లో ఏం జరుగుద్ది అనే అవగాహన చాలామందికి ఉండకుండా ఏమవుతుంది, వాళ్ళు అన్కండిషనల్ గిఫ్ట్ డీడ్ ఇచ్చేస్తారు. అంటే ఒక నమ్మకంతో. ఇప్పుడు ఒక తండ్రి ఒక తల్లి ఉందనుకుందాం సపోజు, వీళ్ళు ఏం చేస్తారంటే కొడుకుకో బిడ్డకో ఏదో అవసరం ఉంది అని చెప్పేసో, లేకపోతే ఇవ్వాలి కదా అని చెప్పేసో, సరే నా పేరు మీద ఉంటే ఏమొస్తుంది, వాళ్ళు మంచిగా చూసుకుంటారు కదా అనే ఉద్దేశంతోనే ఒక నమ్మకంతో గిఫ్ట్ డీడ్ చేస్తుంటారు. ఓకే, ఆ గిఫ్ట్ డీడ్ చేసిన తర్వాత ఆ తీసుకున్న వ్యక్తి వీళ్ళని మంచిగా చూసుకోకపోవటము, లేకపోతే వీళ్ళు ఓవరాల్గా అనుకున్నది ఒకటి అనుకుంటారు, అరే ఈ ప్రాపర్టీ నాకు గిఫ్ట్ చేసారా, నీకు పలానా ఒక రేపు నాకు పలానా దగ్గర ఒక పైసా వచ్చేటనే ఇస్తాను, ఇట్లా ఏదో మాట్లాడుకుంటారు. అన్నదమ్ములు అక్క చెల్లెలు మాట్లాడుకుంటారు. సో వాళ్ళ మధ్యలో ఎక్కువ మనకు కాంట్రాక్ట్లు ఉండవు, అగ్రిమెంట్లు కాంట్రాక్ట్లు ఉండవు. ఎందుకంటే అంత సొంతలే కాబట్టి ఎట్లా ఇస్తారులే ఏడికి పోతారులే అనే బాధలు ఉండవు. అనేది చేస్తాం మనం. చేసిన తర్వాత తీసుకున్న వ్యక్తి సడన్గా ఎదురు తిరిగేస్తారు కొంతకాలానికి. సో అప్పుడు ఈ గిఫ్ట్ ఇచ్చిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పాపం అరే ఆస్తి పోయింది, తర్వాత సపోర్టింగ్ లేదు, మోసం చేసిన ఫీలింగ్లకు వచ్చేస్తారు. వీళ్ళు అప్పుడు వచ్చి అడుగుతుంటారు, సార్ ఇప్పుడు నేను గిఫ్ట్ ఇచ్చిన సార్, నాకు ఇట్లాంటి అన్యాయం జరిగింది, నేను ఇమ్మీడియట్లీ క్యాన్సిల్ చేయాలి సార్ అని వస్తారు. కాబట్టి ఫస్ట్ ఎప్పుడైనా కూడా గిఫ్ట్ డీడ్ అనేది ప్రధానంగా 2 రకాలు ఉంటుంది. కండిషనల్ గిఫ్ట్ డీడ్, అన్కండిషనల్ గిఫ్ట్ డీడ్ అని ఉంటుంది. కండిషనల్ గిఫ్ట్ డీడ్ అంటే ఏంది జనరల్గా అంటే ఏంటంటే మనం గిఫ్ట్లో కండిషన్ పెడతాం. నన్ను జీవితాంతం మంచిగా చూసుకోకపోతే ఈ గిఫ్ట్ నేను ఎప్పుడైనా క్యాన్సిల్ చేసేస్తా టు ద సాటిస్ఫాక్షన్ అని తల్లిదండ్రులు రాసి గిఫ్ట్ చేయొచ్చు. అది కండిషనల్. వీళ్ళు ఎప్పుడైనా మంచిగా చూసుకోలేదు అనుకో, పోయి క్యాన్సిల్ చేసేయచ్చు. ఇంకా కొన్ని సందర్భాల్లో ఏంటంటే నాకు నెలకు ఒక 20,000 ఇస్తే, నేను చచ్చేంత వరకు నాకు నెలకు ఒక 20,000 నా ఖర్చులకు ఇచ్చేస్తే ఇది వ్యాలిడ్ అవుతుంది అంటాం. సో డిఫాల్ట్గా మనం ఆ 20,000 వేయలేదు అనుకో, మనకు ఇమ్మీడియట్లీ పోయి మనం గిఫ్ట్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. కండిషనల్ గిఫ్ట్ డీడ్ క్యాన్సిలేషన్ అనేది చాలా ఈజీగా అవుతుంది. కండిషనల్ గిఫ్ట్ డీడ్ క్యాన్సిలేషన్ అనేది చాలా ఈజీగా అవుతుంది. అన్కండిషనల్ గిఫ్ట్ డీడ్ క్యాన్సిల్ కాదు. ఓకే, అన్కండిషనల్ గిఫ్ట్ డీడ్ క్యాన్సిల్ కాదు ఎప్పటికీ జనరల్గా. కానీ మళ్ళీ కండిషన్, ఆ గిఫ్ట్ అనేది కనుక ఫ్రాడ్తోనో, కోర్షియన్తోనో, అండూ ఇన్ఫ్లుయెన్స్తోనో, ఇంటాక్సికేషన్ స్టేజ్లో ఉన్నప్పుడు, అంటే తాగిన మత్తులో ఉన్నప్పుడు, ఆరోగ్యం బాగాలేనప్పుడు, లేకపోతే బెదిరించో, భయపెట్టో, ప్రలోభపెట్టో ఆ గిఫ్ట్ జరిగిందనుకో, దాన్ని మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. ప్రూఫ్స్ ఉండాలేమో, ఉంటాయి, ఏదో ఒక ప్రూఫ్ ఉండకుండా ఉండదు. కాబట్టి దాన్ని క్యాన్సిల్ చేసుకునే అధికారం ఉంటుంది. ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే సీనియర్ సిటిజన్స్కి కండిషన్ ఉన్నా కండిషన్ లేకపోయినా గిఫ్ట్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది సీనియర్ సిటిజన్స్కి. ఎందుకంటే వాళ్ళు ఒక నమ్మకంతో, వాళ్ళు తన జీవితంలో సంపాదించిన ఆస్తిని మొత్తము తన నమ్ముకున్న వ్యక్తులకు నన్ను కాపాడుకుంటారనే ఉద్దేశంతో ఇచ్చేస్తారు. ప్రాపర్టీలు తీసుకున్న తర్వాత ఎవరైనా కాపాడుకోలేదనుకో ఏమవుతుంది, ఇబ్బంది అవుతుంది. వాళ్ళు బతకలేరు, వాళ్ళకి ఎర్నింగ్ కెపాసిటీ ఉండదు, వాళ్ళు పోలేరు, సంపాదించలేరు, ఆరోగ్యాలు ఖరాబ్ అవుతాయి. సరైన ట్రీట్మెంట్ తీసుకోలేదనుకో సో డెఫినెట్లీ ఏమవుతుందంటే వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి సీనియర్ సిటిజన్స్ యాక్ట్ కింద వెళ్ళి, లేకపోతే జనరల్గా సివిల్ కోర్ట్ కని వెళ్ళి, నేను ఈ నమ్మకంతో నేను గిఫ్ట్ ఇచ్చినా
సో ఈ గిఫ్ట్ వాళ్ళు తీసుకున్న తర్వాత నన్ను పట్టించుకోవటం లేదు, నాకు ఈ ఇబ్బందులు ఎదురవుతున్నాయి, కాబట్టి నా గిఫ్ట్ని క్యాన్సిల్ చేయండి, నా గిఫ్ట్ డీడ్ని క్యాన్సిల్ చేయండి అంటే క్యాన్సిల్ చేసే అధికారం కోర్టుకుంటాను. ఓకే, రైట్. కాబట్టి ఫైనల్గా నేను చెప్పేది ఏంటి అంటే, మీరు ఎవరికైనా సరే మీరు ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకున్నప్పుడు, ఒక ప్రాపర్టీని కనుక గిఫ్ట్ ఇవ్వాలనుకున్నప్పుడు కండిషన్స్ మీరు ఏ కండిషన్స్లో గిఫ్ట్ ఇవ్వాలా, ఇచ్చే పర్పస్ ఏముంది, దానికి ఏమి యూజ్ చేస్తారనేది మీకు అవగాహన ఉన్నా కూడా లీగల్గా ఏ చట్టపరమైన సమస్యలు తీసుకోవాలని మీకు అర్థం కాదు, ఎట్లా చేయాలి దాన్ని అనేది అర్థం కాదు. చాలామంది ఏంటంటే నమ్మకంతో మాత్రమే ఇస్తుంటారు, నమ్మకంతో మాత్రమే గిఫ్ట్ ఇస్తుంటారు. సో నమ్మకంతో గిఫ్ట్ ఇవ్వడం కంటే మీరు ఒక్కసారి ఒక ఎక్స్పర్ట్ అడ్వకేట్ని కనుక సంప్రదించి, అయ్యా నాకు ఈ గిఫ్ట్ డీడ్ ఇవ్వాలనుకుంటున్నా, ఈ పర్పస్ కోసం ఇవ్వాలనుకుంటున్నా, లేకపోతే దీనికోసము దీన్ని ఏం చేయాలని అడిగితే వాళ్ళు మీకు బెస్ట్ లీగల్ సలహా, అంటే ఆ గిఫ్ట్ ఇవ్వటం వల్ల మీరు ఏ రకంగా నష్టపోకుండా, చట్టపరంగా ఏ రకంగా నష్టపోకుండా గిఫ్ట్ ఎట్లా ఇవ్వాలని చెప్తారు. ఓకే, దానివల్ల మీరు గిఫ్ట్ ఇచ్చినా కూడా అంతే ఆనందంగా సుఖంగా మిగతా జీవితాన్ని గడిపేస్తారు. ఒక సెక్యూరిటీ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది, గడిపేస్తారు. రైట్, థ్యాంక్ యూ అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.